Hey guys, it's time to reveal the beautiful and hidden place in South Goa. ఈ ప్లేస్ కి నేను రీచ్ అవడానికి నాకు కంప్లీట్ గా 4 to 5 hours ఆఫ్ లాంగ్ డ్రైవ్ అండ్ అలాగే 4.2 kilometers ఆఫ్ ట్రెక్కింగ్. ఆ ట్రెక్కింగ్ కూడా నాకు 30 minutes టైం పట్టింది. ఇంకొక పక్క నా స్కూటీ పంచర్, ఇంకో పక్క నా ఫేస్ ఫుల్ ఆఫ్ ట్యాన్ అన్నమాట. ఇంత కష్టపడి ఫైనల్లీ ఐ రీచ్డ్ మై డెస్టినేషన్ బటర్ఫ్లై బీచ్. సౌత్ గోవా చూడడానికి వచ్చే చాలా మందికి ఇదొక ప్లేస్ ఎగ్జిస్ట్ అయ్యిందని తెలియదు. నాలాంటి వాళ్ళకైతే అసలు సౌత్ గోవానే ఉందని తెలియదు. కొంతమందికి తెలిసినా కూడా ఇంత ట్రెక్కింగ్ ఇంత రిస్క్ అవసరమా అని చెప్పి డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా సజెషన్ ఏంటి అంటే కష్టమైనా పర్లేదు, ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసలు చాలా వర్త్. అసలు ఈ ప్లేస్ కి బటర్ఫ్లై బీచ్ అని పేరు ఎందుకు వచ్చిందా అని క్వశ్చన్ చేస్తే దీన్ని పైనుంచి చూస్తే దీని షేప్ అనేది బటర్ఫ్లై షేప్ లో కనిపిస్తుందంట. నా దగ్గర డ్రోన్ లేదు కాబట్టి అలాంటి విజువల్స్ కష్టం అనమాట. సో ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకి సైడ్ కి హిల్స్ ఉన్నాయి కదా, ఈ హిల్ ఎక్కి పైకి చూస్తే మనకి సన్ రైజ్ సన్సెట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందంట. కాకపోతే నాకున్న బద్ధకానికి దట్టు మార్నింగ్ నుంచి నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నా కాబట్టి నాకు బాడీ పెయిన్స్ హెవీగా ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళలేకపోయినా. బట్ మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా సన్ రైజ్ ని సన్సెట్ ని వీలైతే చూడండి. అండ్ అలాగే ఈ ప్లేస్ ని అయితే మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ ఎక్కడికి అనేది తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.